హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. సామాజిక ప్రయోజనం కలిగించే ఏ చిత్రమైనా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరుతుంది. ప్రజలకు విషయాన్ని సూటిగా, నేరుగా మనసుకు చేరువ చేసేది సినిమా మాత్రమే. కొంత సమయం కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నవ్వుకుంటూ గడపాలనే కోరికతో ప్రేక్షకులు సినిమాలకు వెళ్తారు. అలా వెళ్ళిన వారికి అవసరమైన వినోదం, కొంత సందేశం అందించగలిగితే దర్శకుడు విజయం సాధించినట్టేనని చెప్పవచ్చు. అలాంటి కోవకు చెందిన చిత్రమే అనగనగా. విద్య ప్రతి ఒక్కరికి అవసరం. జీవితాన్ని నడిపించేది చదువు మాత్రమే. అదే చదువు పిల్లలకు గుదిబండగా మారకూడదనే సందేశంతో నిర్మించిన అనగనగా చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. బుడిబుడి నడకలతో, ముద్దు ముద్దు మాటలతో వికసిస్తున్న బాల్యపు ఆనందాన్ని ఆస్వాదించే సమయంలో లక్షల ఫీజులు చెల్లించి స్కూల్లో చేర్పిస్తున్నారు. తీసుకున్న లక్షలకు పిల్లలకు ఏం నేర్పించారు అని తల్లిదండ్రులు అడిగే ప్రశ్నల కోసం చిన్నారులను విద్య పేరుతో రుద్దేస్తున్న వైనం అందరికీ తెలిసిన సత్యమే. మాతృభాషలో మాట్లాడడం నేరం అంటూ స్కూల్లో ఉన్నంతసేపు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన కఠినంగా అమలు చేయడంతో పాటు ఎవరైనా పొరపాటున తెలుగులో మాట్లాడితే పనిష్మెంట్ కూడా భారీ స్థాయిలోనే ఇస్తూ ఉండడం నిత్యం పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. సున్నితమైన అంశాన్ని తీసుకుని దర్శకుడు సన్నీ సంజయ్ ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా అనగనగా చిత్రాన్ని మలిచిన తీరు అద్భుతం. ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో సుమంత్, ఆయన భార్య కాజల్ చౌదరి పనిచేస్తూ ఉంటారు. కాజల్ అదే స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేరి ప్రిన్సిపల్ హోదాకు ఎదుగుతుంది. తూచా తప్పకుండా పాఠశాల రూల్స్ ఫాలో అవుతూ స్కూల్ చైర్మన్ చెప్పిన వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సుమంత్ పాఠాలను కథల రూపంలో చెబుతూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా చెబుతాడు. ఇదే విషయంలో తోటి టీచర్స్ సుమంత్ తీరుపై ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తారు. ఫలితంగా అతడిని కొద్ది రోజులు క్లాస్కు వెళ్ళొద్దని చెప్పి ఆఫీస్ వర్క్ చేయిస్తుంది. కారణం, అతడు తెలుగులో మాట్లాడడం వల్ల పిల్లల నాలెడ్జ్ దెబ్బతింటుందని తల్లిదండ్రులు, టీచర్స్ గొడవ చేస్తారు. గతంలోనూ అతడు వేరే స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఇదే కంప్లైంట్ కారణంగా స్కూల్ మారి భార్య పనిచేస్తున్న స్కూల్లో చేరతాడు. ఇక్కడ కూడా అదే బాణీలో సుమంత్ ఉండడంతో సమస్యలు మొదలవుతాయి. పిల్లల్ని, వారి చిన్ని మనసుల్ని గాయపరిచే విధంగా చదువులు ఉండొద్దు. ఆటపాటలతో, కథల రూపంలో వారికి సబ్జెక్టు చెప్పాలనేది సుమంత్ వాదన. స్కూల్లో మార్కుల టార్చర్ తట్టుకోలేక ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మొదలైన ఆలోచనతో సొంతంగా ఆటపాటలతో, కథలతో కూడిన ట్యూషన్ సెంటర్ ప్రారంభించిన సుమంత్ విజయం సాధిస్తాడు. అతడి వద్ద ట్యూషన్కు వచ్చిన ప్రతి విద్యార్థి మంచి ర్యాంకులు సాధిస్తారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు పూర్తి స్థాయిలో స్కూల్ ప్రారంభిస్తాడు. అనుకోని పరిస్థితిలో సుమంత్ క్యాన్సర్ వ్యాధితో మరణిస్తాడు. అతడి ఆశయ సాధనలో ముందుకు సాగుతూ సుమంత్ కుమారుడు, భార్య కొనసాగుతారు. విద్యార్థులకు చదువు, మంచి మార్కులు అవసరమే తప్ప అవి ప్రాణాలు తీసేంత స్థాయిలో ఉండకూడదని కథల రూపంలో వారికి అర్థమయ్యే విధంగా చదువు చెప్పించాలనే చక్కటి సందేశంతో నిర్మించిన చిత్రం సినీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి చిత్రాలకు ప్రేక్షకుల నీరాజనం ఎప్పుడూ ఉంటుందని అనగనగా చిత్రం నిరూపించింది.